నిన్నే చెప్పుకున్నాం ఏ వెరైటీస్ మీదన పన్నులు తగ్గించారన్నట్టు. ఇప్పుడు తాజాగా అన్ని చైనా స్మార్ట్ ఫోన్ల మీద మాత్రం ట్యాక్సెస్ ఉంటాయని ట్రంప్ తేల్చి చెప్పాడు. ప్రతీకార సుంకాలు విధించిన, నేరుగా బెదిరించిన చైనా దారికి రాకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడుతున్నారు. ఆ దేశం మీద మరింతగా కత్తులు నూరుతున్నారు. చైనా స్మార్ట్ ఫోన్లతో పాటు ఆ దేశ ఎలక్ట్రానిక్ వస్తువుల మీద సుంకాలు విధించనున్నట్టు ఆయన తాజాగా ప్రకటించారు. ఇవి ఎంత శాంతం అన్నది సోమవారం వెల్లడిస్తామని చెప్పారు. ఎలక్ట్రానిక్ వస్తువులు నేను ప్రకటించిన సుంకాల మినహాయింపు చైనాకు వర్తించబోదు, వాటి మీద కేవలం సుంకాల శాతం మార్పు చేర్పులు చేయబోతున్నాం అంతే అంటూ ట్రంప్ వెల్లడించారు. చైనా ఎలక్ట్రానిక్ వస్తువులకు సెమీకండక్టర్ టారిఫ్లు వర్తించవచ్చని వాణిజ్య మంత్రి హోవార్డ్ లెట్నిక్ చెప్పుకొచ్చారు. అమెరికాకు అవసరమైన ఎలక్ట్రానిక్ సెమీకండక్టర్లు, ఔషధాలు ఇలా అన్ని వస్తువులు దేశంగానే తయారు కావాలని అధ్యక్షుడు ఆలోచన అని చెప్పుకొచ్చారు. స్మార్ట్ ఫోన్లతో పాటు చైనా నుంచి దిగుమతి అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువుని ఆ దేశం మీద విధించిన 145% టారిఫ్ నుంచి మినహాయిస్తున్నట్టు అమెరికా కస్టమ్స్ విభాగం శనివారం నోటీసులో పేర్కొంది. ఈ అంశం మీద 2 రోజుల్లో ట్రంప్ మళ్ళీ రివర్స్లో అటాక్ ఇచ్చారు అన్నటువంటి చెప్పుకొచ్చారు. ట్రంప్ని అడ్డం పెట్టి ఆయన అన్నది ఒకటైతే ఈలోపు వీళ్ళు మాత్రం చైనాని భుజానేసుకుని మోసుకొచ్చేటటువంటి మీడియా అక్కడ ఉంది, ప్లస్ అంతర్జాతీయంగానే ఉంది, అక్కడ ఉన్న అధికార యంత్రాంగం కూడా ఉంది. ట్రంప్ మళ్ళీ వాళ్ళని కంట్రోల్ చేసి ట్యాక్స్లు అయితే చైనాకు మాత్రం మినహాయింపు లేదని తేల్చి చెప్తున్నాడు.